అత్యంత మహిమాన్వితమైన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తీర్థయాత్రలో అమర్నాథ్ యాత్ర ఎంతో పవిత్రమైందని అమర్నాథ్ అన్నదాన సేవా సమితి అధ్యక్షులు శివ శ్రీనివాస్ అన్నారు. అత్యంత క్లిష్టమైన అమర్నాథ్ యాత్ర నిర్వహించే భక్తులకు భోజన వసతి కల్పించడం తాము చేసుకున్న పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామన్నారు. అమర్నాథ్ వెళ్లే భక్తులందరూ లంగర్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సిద్దిపేట గణేష్ నగర్ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అమర్నాథ్ అన్నదాన సేవా సమితి సభ్యులు కరపత్రికను ఆవిష్కరించిన అనంతరం మాట్లాడారు. అమర్నాథ్ యాత్రకు వెళ్లే భక్తుల కోసం అమర్నాథ్ సేవా సమితి ఆధ్వర్యంలో బాల్తాల్ వద్ద, పంచతరణి, అమర్నాథ్ గుహల వద్ద ప్రత్యేక లంగర్లు ఏర్పాటు చేసి భోజన వసతి కల్పిస్తున్నామన్నారు. దీనికి సంబంధించిన సరుకులు ఈ నెల 15 సోమవారం రోజున సిద్దిపేట శరభేశ్వర ఆలయం నుండి లారీలు బయలుదేరుతున్నాయని తెలిపారు. ఈ సరుకుల లారీని మాజీ మంత్రి హరీష్ రావు, ఎంపీ రఘునందన్ రావులు జెండా ఊపి ప్రారంభిస్తారన్నారు. అదే రోజు శరభేశ్వర ఆలయంలో శివ కళ్యాణోత్సవం, వాహన పూజ కార్యక్రమంతో పాటు అన్నదాన కార్యక్రమం ఉంటుందని, ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. మీడియా సమావేశంలో సేవా సమితి సభ్యులు చీకోటి మధుసూదన్, మాంకాల నవీన్, కాశీనాథం, సముద్రాల రమేష్, గంప శ్రీనివాస్, రత్నాకర్ పాల్గొన్నారు. అమర్నాథ్ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో బాల్తాల్ మరియు పంచతరణి గుహ ఈ 3 చోట్ల కూడా మనం అన్నప్రసాద వితరణ జరుగుతూ ఉంది. దీనికి 15వ తారీఖు నాడు సాయంత్రం సరుకులతో కూడిన లారీలు మనం జెండా ఊపి ఎంపీ గారు మరియు ఎమ్మెల్యే హరీష్ రావు గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో మనము లారీని పంపించుకోవడం, తర్వాత శివ కళ్యాణం శరభేశ్వర ఆలయంలో శివ కళ్యాణం చేసిన తర్వాత సాయంత్రం 6 గంటలకు మనము జెండా ఊపి లారీలను పంపించుకునే కార్యక్రమం మన సేవా సమితి ద్వారా ఇప్పుడు 15వ సంవత్సరం అమర్నాథ్ అన్నదాన సేవా సమితి ద్వారా మనం అక్కడ అమర్నాథ్లో అన్నదాన కార్యక్రమాలు మనం చేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం కూడా మనం చేయడం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరము 56 డేస్ వస్తుంది. అక్కడ వాళ్ళు సైన్ బోర్డు వాళ్ళు ప్రకటించారు. జూలై 3 నుంచి ఆగస్టు 28 వరకు ఈ యాత్ర కొనసాగుతుంది. అమర్నాథ్ అన్నదాన సేవా సమితి సిద్దిపేట ఆధ్వర్యంలో మరి ఎంతో కష్టమైన, క్లిష్టమైన, పవిత్రమైన, ప్రపంచంలోనే అత్యంత ప్రఖ్యాతిగాంచినటువంటి యాత్ర అమర్నాథ్ యాత్ర. అట్టి యాత్రలో ఎంతో సమస్యతో కూడినటువంటి ప్రయాణం ఉంటుంది. మరి అట్టి ప్రయాణంలో కూడా ఈ సిద్దిపేట నుంచి అమర్నాథ్ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో అక్కడ అన్నప్రసాదం నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. మరి గతంలో 1 చోట 2 చోట్ల అని కాకుండా ఈసారి కూడా 3 చోట్ల అక్కడ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మరి మొదట్లో అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులను ఎదుర్కొని బాల్తాల్ బేస్ క్యాంపులో ప్రారంభించడం జరిగింది. తదుపరి కొన్ని సంవత్సరాల తర్వాత అక్కడ ఇంకా యాత్రికులకు మరింత విశేషమైన సేవలు అందించాలనే ఉద్దేశంతో పంచతరణి బేస్ క్యాంప్లో కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి గత సంవత్సరం కాశన్న గారి అధ్యక్షతన కూడా అక్కడ అమర్నాథ్ మంచు లింగం దగ్గర ఉన్న గుహల దగ్గరలో కూడా మనం అక్కడ లంగర్ ఏర్పాటు చేసి ఎంతో కష్టంగా ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా అక్కడ అన్నప్రసాద్ నిర్వహించడం జరిగింది. బాల్తాల్ బేస్ క్యాంప్ లంగర్ నెంబర్ 8లో, పంచతరణి లంగర్ నెంబర్ 2లో అమర్నాథ్ గుహ దగ్గర ఈ సంవత్సరము అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి ఇటు కార్యక్రమంలో కూడా సందర్భంగా సోమవారం రోజు శ్రీ శరభేశ్వరాలయం నుండి సాయంత్రము 5 గంటలకు శివపార్వతుల కళ్యాణం నిర్వహించి పలువురు ప్రజా ప్రముఖులతో మరి అందరి ప్రజల సమక్షంలో, సభ్యుల సమక్షంలో ఈ యొక్క సరుకుల లారీ పంపించే కార్యక్రమానికి కూడా ఈ యొక్క పత్రిక ద్వారా అందరికీ సాదర ఆహ్వానం తెలియజేస్తున్నాము.